నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ గురించి సోమవారం నడిచింది, నిన్న ఆదివారం నడచలేదు, మొన్న శనివారం కూడా హుబ్లీ మార్కెట్ నడిచింది. అయినాక బ్యాడీ మార్కెట్ అయితే నడచలేదు. ఈరోజు కూడా 60,500 బస్తాలు అయితే రావడం జరిగింది. వీటిల్లో మనకు ఏసీ వచ్చాయి, నాన్ ఏసీ వచ్చాయి. నాన్ ఏసీ వచ్చే ఇప్పుడు కొత్తవి 2026 సంబంధించింది. ఈరోజు తారీఖు చూస్తున్నాం, 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2026. ఈరోజు వచ్చేపటికి సోమవారం. డబ్బీ వచ్చేసి విత్తనాల క్వాలిటీ ఒక 20 సంచులు 75,555 రూపాయలు అయితే టాప్ అయిందనమాట. ఇక వర్షానికి కాకుండా నీళ్లు కట్టినట్టయితే 55,000 నుంచి స్టార్ట్ అయ్యి 62,000 వరకు అయితే ముగిసింది. అంటే బెస్ట్ క్వాలిటీ. కొంచెం క్వాలిటీలు తక్కువ ఉంటే మనకి 45 నుంచి స్టార్ట్ అయినండి, 55 టాప్ అనిపించుకున్నాయి. ఈరోజు పర్లేదు, మార్కెట్ రేట్స్ అయితే స్టడీగానే ఉన్నాయి, తగ్గలేదు పెరగలేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అలాగే కడ్డీ ధరలు చూసుకున్నాము. కడ్డీ ధరలు వచ్చేసి ఈరోజు టాపెస్ట్ వచ్చేసి 62,000 అయితే నడిచింది విత్తనాల క్వాలిటీ. ఇది వర్షానికి పడినది. మామూలు నీళ్లు కట్టినట్టయితే 50, 52, 55,000 వరకు అయితే నడిచినాయి అనమాట. మార్కెట్లో మంచి ధరలు అయితే లభిస్తుండడంతో చాలామంది రైతన్నులు అయితే ఉత్సాహంగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నా. చాలామంది కాల్ చేస్తున్నారు, ఇదే ధరలు కొనసాగుతాయి లేదా మనకు మార్చి వరకు అనేది మనం చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే హై రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు బంగారం ధర గల రెట్టింపు ధరలు ఎట్లా వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేకపోయింది. బంగారం కూడా డైలీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా 14,000 అట్లా దిగువకు అయితే వచ్చేసింది. అంటే మేబీ 150,000 లోపలనైతే అయిందనమాట. ఇది 180కి చేరిన బంగారు ఇప్పుడు 30 ఎట్లా తగ్గిందో 30,000 అట్లా తగ్గుకుంటూ వస్తే కానీ ఇబ్బంది పడతారు రైతన్నులు. అది బాగా గమనించండి. మంచి ధరలకు అడుగుతుంటే వదిలేసుకోండి అని ఈ వీడియో కారణంగా చెప్తున్నాను. అక్కడ చూసుకున్నట్టయితే డబల్ డీ లావు రకాల్లో 54,000 అయితే టాప్లోనే, కొన్ని రకాలు 40, 42, 48 ఇట్లా ఎక్కువగా నడిచినాయి. డబ్బీ కూడా కొన్ని రకాలు 40 నుంచి స్టార్ట్ అయినాయి, 42, 48, 52, 55,000 వరకు నడిచినాయి. కడ్డీ కూడా 40, 45, 48, 47, 46 ఇట్లా నడిచినాయి అనమాట. అలాగే 5531 ఈరోజు 22,000 అయితే టాప్ అయింది. ఇంకో క్వాలిటీ వచ్చేసి 24,000. అలాగే 273 వచ్చేపాటికి 20,000 టాప్ లైన్పై. అలాగే 1081 ఇవి వచ్చేసి 20,500. అలాగే త్రిమూర్తి 411 20,000. అలాగే 341 వచ్చేసి 24,000 మంచి క్వాలిటీ ఉంటే గిన. అలాగే తేజాలు వచ్చేసి 18 నుంచి 22,000 వరకు నడిచిందండి, కాస్త డౌన్ ఉంది. అలాగే మెయిన్గా 2043 ఈరోజు కొత్తవి 38 నుంచి 40,000 అయితే రీచ్ అని. బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. లేదనుకుంటే 38,000 టాప్లు అనిపించుకున్నాయండి. పోయిన ప్రతి ఒక్క రైతు అయితే మనకు మంచి క్వాలిటీలు తీసుకెళ్తే 35 నుంచి 38 లోపట్టు పోయినాయి అనమాట. అలాగే మిగతా క్వాలిటీలు సూపర్ 10లు 22,000 టాప్లు అనిపించుకున్నాయండి ఈరోజు. అలాగే మనకు సెకండ్స్ మాట్లాడుకుందాం. ముఖ్యంగా 14 నుంచి 16,000 అయితే 5531 నడిచింది. అలాగే 273 కూడా 15, 16 ఇట్లా ఎక్కువగా నడిచినాయి. సెకండ్స్లోనే మీడియాలు అనుకోవచ్చు. క్వాలిటీ బాగుంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట. ఇక మిగతా క్వాలిటీలో చలో క్వాలిటీ అంటే కొంచెం 12, 13,000 ఆ రేంజ్లో పోతున్నట్టు, కొంచెం గ్రేడింగ్ సరిగ్గా లేనివి అనమాట. చల్లదనాలు ఎక్కువగా వస్తున్నాయి, అంటే మనకు తేమలు ఎక్కువగా తీసుకొస్తున్నారు. తేమ వేసుకోకుండా వస్తున్నట్లయితే మంచి ధరలు అయితే పలుకుతాయి. ఈ రోజు కూడా డబ్బీ రైతు అనేది ఒక తేమ ఎక్కువ వేసుకురావడం వల్ల 45,000కి మించి అయితే పోలేదు. మంచి క్వాలిటీ 50, 52 నడిచాల్సింది. 5,000 అయితే ధర తగ్గించుకున్నట్టే ఆయనే. ఎందుకంటే నీళ్ళు వేసుకొస్తే తక్కువ వేసుకుంటారండి. అవి మీరు నీళ్ళు వేసుకొచ్చి బూజు పడితే ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది పరిస్థితి. ఇక మిగతా వచ్చేసి మనకు మేజర్గా ఇక్కడ వచ్చేపాటికి క్వాలిటీలు డబ్బీ క్వాలిటీలు అందరివి 50,000 పోతున్నాయంటే కొద్దిమంది పోవచ్చు, కొద్దిమంది పోకపోవచ్చు అండి. అంటే మ్యాక్సిమం అయితే 50,000 నడుస్తుంది మార్కెట్. ఇప్పుడు కటింగ్లు పెట్టి తీసుకొని వస్తున్నారు. మార్కెట్లో కూడా ఈరోజు 60,000 బస్తాలు మనకు 1,00,000 వస్తే కొంచెం డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చూడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ నెల మనకు స్టార్ట్ అయింది, ఇంకో 10-15 రోజులు అంటే చాలామంది కటింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 2043 కూడా కాళ్ళు కింద నీళ్ళు కూడా బంద్ చేస్తున్నారు కాబట్టి కటింగ్స్ అనేవి స్టార్టింగ్ పెట్టుకున్న తర్వాత మనకు రేట్స్ అనేవి కన్సిడర్ అవుతుంటేనే అయ్యేదనమాట. చాలామంది విత్తనాలు కూడా కొంటున్నారు. ఇప్పుడు కూడా బయలు విత్తనాలు కూడా 1300, 1400 వెచ్చించి కొంటున్నారు. ఎందుకంటే మార్కెట్లో రేట్స్ బట్టి చాలామంది రేట్లు ఎక్కువగా పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఆ హుబ్లీ సైడ్ అంతా 1300, 1400 కేజీనే నడుస్తుంది. 1,500 వరకు కూడా నడిచినాయి, 1,600 వరకు నడిచినాయి కేజీ, ఒక కేజీ ధర.
అంటే విత్తనాల క్వాలిటీనే. మళ్ళీ ఈ నీళ్ళు కట్టినట్టయితే చాలా తక్కువగానే పోతున్నాయి, 55-60 మించి అయితే పోవటం లేదు. ఇక తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం. అందులోపనైతే ఏసీ మాట్లాడుకుందాం. ఏసీ డబ్బీ కడ్డీ ఈరోజు 45,000 టాపులు, అలాగే 2043 ఏసీలు 35-36 టాపులు, మంచి బెస్ట్ క్వాలిటీలు. సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 42,000 టాపులు అండి, కొత్తవి. పాత వచ్చేసి 36,000 టాపులు. 6263 కొత్తది 36,500 అయితే టాపు. ఎలైట్ 466 కొత్తది వచ్చింది, ఇది 32,000 అయితే టాప్ అనమాట. ఇంకా మనకు ఏసీ వచ్చేసి 5531 273లు 18 నుంచి 19,000 టాపులు, అలాగే తేజ ఏసీ వచ్చేసి 18,000 టాపులు, అలాగే 341లు వచ్చేసి 20,000 టాపులు అండి, మంచి బెస్ట్ క్వాలిటీ తీసుకొస్తే. గుంటూరు వచ్చేసి 23,000 అయితే టాప్ అయిందండి. ఇక తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి 22,000 25,000 వరకు అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఇక తెల్లగాయలు మచ్చకాయలు అయితే పోతున్నాయండి, డబ్బీ కడ్డీ. అలాగే 2043 తాలు కూడా 12 నుంచి 14,000 లోపలనైతే పోతున్నాయి తాలు. మనకు మచ్చలు ఉంటేనే 15,000 పోతున్నాయి, లేదు సిగరెట్ల కలర్ అంటే డబ్బీ కూడా 10,000 నుంచి అయితే ఎక్కడ పోవటం లేదు. అంటే పూరా సిగరెట్ ఉంటేనే, అది కొంచెం కలర్ ఉందంటే 13, 14 ఇట్లా నడుస్తున్నాయండి. అలాగే సీడ్ తాళ్ళంతా కూడా 5531 అయితేనేం, 273 అయితేనేం, 1008 అయితేనేం, అలాగే 3మూర్తి 411 అయితేనేం, 341 అయితేనేం, ఇట్లా సీడ్స్ అనేవి ఎక్కువగా వచ్చినాయి. ఇవి సెకండ్స్ వచ్చేసి 14,000, అలాగే తెల్లగాయలు వచ్చేసి 6, 7,000, 8,000 అంటే టాపులు అనిపిస్తున్నాయండి. ఇక ఇదండి వీడియో కింద. ఈరోజు మార్కెట్ అంతా ఫుల్ స్టడీగానే ఉంది, ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ పెరగలేదు. ఇదండి అంటే మనకు పెరిగింది వచ్చేసి 75,000. ఇది వర్షానికి పండినది, ఫోటో కూడా అవైలబిలిటీ ఉంది. ఎవరైనా మన గ్రూప్లోకి జాయిన్ కావాలంటే కింద లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి జాయిన్ కండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మీరు ఎవరైనా మార్కెట్కి వెళ్ళాలనుకున్నా నా నెంబర్ అయితే 8919712402, అది ఇంగ్లీష్లోన. ఇది తెలుగులో వచ్చేసి 8919712402.